బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగర కలాన్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఏకతాటిగా కురిసిన వర్షానికి ఇళ్లలోకి దాదాపు 3 ఫీట్ల మేర వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంగర కలాన్ నుంచి ఎలిమినేడు వరకు వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాతర చెరువు వాగు ఉధృతి మరింత పెరిగితే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగర కలాన్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకతాటిగా కురిసిన వర్షానికి ఇండ్లలోకి దాదాపు 3 ఫీట్ల వరకు వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంగర కలాన్ నుంచి ఎలిమినేడు వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాతర్ చెరువు వాగు ఉధృతంగా పెరిగితే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోడ్లు హైట్ లేపడం వల్ల సందులు అందరు ప్రతి ఒక్కరు సందులు మూసుకోవడం వల్ల ఇప్పుడు ఎక్కడ నీళ్లు పోయి ఆ సందులకి పోలేక మా ఇళ్ళకి వచ్చి ఈ రోజు మొత్తం మా ఇల్లంతా ఆగమైపోయింది. అన్ని కారు బండ్లు అన్ని ప్రతి ఒక్కరికి ఖరాబ్ అయిపోయినాయి. ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఫ్రిడ్జ్లు అన్ని పడిపోయినాయి, బియ్యం అన్ని ఆగమైపోయినాయి. ఇది పరిస్థితి. ఎవరు మున్సిపాల్ ఏం పట్టించుకోవట్లేదు. ఏమైనా హైట్ రోడ్ లేపడం వల్ల ఇదంతా జరగడం కారణం అది. డ్రైనేజ్లు ఉన్నాయి, కాకపోతే డ్రైనేజ్లు కూడా క్లియర్ చేయరు ఎప్పటికప్పుడు. ఆ నీళ్ళు వచ్చి కొట్టుకుపోవడం అన్ని జమ అయిపోయేసరికల్లా రిటర్న్ వచ్చేస్తున్నాయి వాటర్. డ్రైనేజ్ అనేది అస్సలు క్లీన్ చేయరు.